హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే 4 days నుంచి అస్సలు నిద్ర పట్టట్లేదు అనమాట. ఏంటంటే మొన్న ఒకరోజు పొద్దున్నే లేవడమే నోటిఫికేషన్ వచ్చింది. ఏమని చెప్పి యూట్యూబ్లో 4000 hours తీసేసి 8000 hours అయిపోతాయి, 10 million తీసేసి 20 million అయిపోతాయి. సో మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే 2026 లోపే చేసుకోవాలి, 27 నుంచి ఈ రూల్స్ అన్నీ వస్తాయి అని చెప్పేసి అస్సలు అబ్బా భలే భయం వేసింది. అంటే ఇప్పుడే కదా మనం కూడా, అంటే నేను 3 years నుంచి ఉన్నాను దీంట్లోనే. కాకపోతే ఏంటంటే కన్సిస్టెన్సీగా లేను. ఒక 4 months 5 months పెట్టడం, దాని తర్వాత అరే ఎవరు రావట్లేదులే అని చెప్పేసి వదిలేయడం, అట్లా చేసుకుంటూ వచ్చా. బట్ సడన్గా ఇప్పుడైతే ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి 6 months నుంచి 7 months నుంచి గట్టిగా ట్రై చేస్తున్నా. ఈ టైంలో ఒక పట్టుదల అయితే ఇప్పుడు ఉండింది, ఇంతకుముందు లేదు. అరే ఈ టైంలో ఇట్లా ఏంటి మనకి 4 monthsలో అవుతుందా ఏంటి అని చెప్పేసి 4 days నుంచి అస్సలు నిద్ర పట్టట్లేదు. ఏంటి ఇట్లా అయిపోయింది, వదిలేద్దామా పోనీ, 8000 hours అంటే మనం చేయలేము, 4000 hoursకే అస్సలు నానా కష్టాలు పడుతున్నాం కదా. 8000 hours అంటే అసలు ఎప్పటికవుతుంది, అవుతుందా అవ్వదా, వదిలేద్దాం ఎందుకులే అది ఇది అని చెప్పేసి చాలా అనుకుంటున్నాను అనమాట. అనుకుంటూ అసలు ఏంటి అని చెప్పేసి దీని గురించే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఇదే ఎక్కువ వస్తుంది. ఇంకా వీళ్ళు ఇంకా చెప్తుంటే ఇంకా భయం వేస్తుంది అనమాట. అరే అవ్వదులే వదిలేద్దాం అది ఇది అని చెప్పి అనుకున్నా. బట్ దాని తర్వాత మళ్ళీ ఏమనిపించింది, సరే ఇట్లా వదిలేబట్టే కదా ఇంత దూరం వచ్చింది, ఒకవేళ 8000 ఈ ట్రై చేద్దాం, ఈ 4 months 5 months బాగా ట్రై చేద్దాం, గట్టిగా మన కష్టం మనం పడదాం. ఒకవేళ అప్పటికి అవ్వకపోయినా సరే ట్రై చేస్తూనే ఉందాము. ఎందుకంటే ఇప్పుడు 8000 hours అయినప్పుడు కూడా ఇంకా చాలామంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసి అరే ఏంది అవ్వలేదు అని చెప్పి అప్పుడు బాధపడే కంటే ఇట్లానే బాధపడుతూ ఉంటున్నాను కదా, 3 పెట్టి ఆపేసి ఈసారి అట్లా చేయొద్దు అని చెప్పి అనుకుంటూ బాధపడుతున్న టైంలో ఏంటంటే నేను అసలు యూట్యూబ్ చూస్తున్నాను అనమాట. చూస్తూ ఉంటే నాకు ఒక యాప్ గురించి తెలిసింది. సో దీంట్లో మనకి 4000 hours అక్కర్లేదు, 8000 hours అక్కర్లేదు, 3 million అవసరం లేదు, 20 million అవసరం లేదు, ఏం అవసరం లేదు. నీకు కొంచెం రీచ్ ఉండి మంచిగా ఫాలోవర్స్ కొంచెం అంటే ఎక్కువ మిలియన్ కూడా కాదు, మంచిగా ఫాలోవర్స్ ఉండి నీ వీడియోస్కి కొంచెం మంచిగా వ్యూస్ వస్తే నీకు ఖచ్చితంగా సేమ్ యూట్యూబ్ లాగానే మనకి పేమెంట్స్ ఇస్తుంది అనమాట. ఆ యాప్ గురించి తెలుసుకోగానే అమ్మా అయ్యా పోనీలే అని చెప్పేసి కొంచెం ఊరటైతే వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యా. సరే ఏదో ఒకటిలే, ఇందులో రాకపోయినా మనకి వేరేది ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా మనకి మనీ రావడానికి, మనం కష్టపడి డబ్బులు సంపాదించుకోవడానికి అని చెప్పేసి నేను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా. ఇంకా దాని గురించి అంటే ఫస్ట్ ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోకూడదు కదా. ఫస్ట్ నేను దాని గురించి మొత్తం యూట్యూబ్ అంతా వెతికాను అనమాట. వెతికితే దాని గురించి చాలామంది చాలా వీడియోసే చేశారు. బట్ కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది. మనకి ఎక్కువ ఫేమస్ అయిన వాటినే మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో సేమ్ రిలేటెడ్వి ఉన్నా కూడా మనకి ఎక్కువ ఫేమస్ ఏదైతే అయ్యిందో వాటినే మనం వాడుతూ ఉంటాం. సో అదేంటంటే వెనకబడిపోయింది అనమాట ఆ యాప్. సో ఇప్పుడు యూట్యూబ్కి 8000 hours అని చెప్పేటప్పటికి ఇప్పుడు అందరూ ఆ యాప్ గురించే మాట్లాడుతున్నారు. సో ఆ యాప్ ఏంటంటే ఆటోప్లే యాప్ అనమాట. ఆటోపే కాదు, ఆటోప్లే, PLAY ప్లే. సో చాలామంది ఆటోపే అని చెప్పి, నేను కూడా ఫస్ట్ ఆటోపే అని చెప్పి మామూలుగా నేను ChatGPTని అడిగాను అనమాట, ఈ యాప్ గురించి రివ్యూ చెప్పంటే తనకు కూడా అర్థం కాక ఆటోపే యాప్ అని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా పేమెంట్ చేసే యాప్ అది ఇది అని చెప్తుంది. సరే అని చెప్పేసి నేను ఇంకా దీంట్లోనే వెతికాను అనమాట. చాలా కదా ఫస్ట్ నేను దాని గురించి మొత్తం యూట్యూబ్ అంతా వెతికాను అనమాట. వెతికితే దాని గురించి చాలామంది చాలా వీడియోసే చేశారు. బట్ కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది. మనకి ఎక్కువ ఫేమస్ అయిన వాటినే మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో సేమ్ రిలేటెడ్వి ఉన్నా కూడా మనకి ఎక్కువ ఫేమస్ ఏదైతే అయ్యిందో వాటినే మనం వాడుతూ ఉంటాం. సో అదేంటంటే వెనకబడిపోయింది అనమాట ఆ యాప్. సో ఇప్పుడు యూట్యూబ్కి 8000 hours అని చెప్పేటప్పటికి ఇప్పుడు అందరూ ఆ యాప్ గురించే మాట్లాడుతున్నారు. సో ఆ యాప్ ఏంటంటే ఆటోప్లే యాప్ అనమాట. ఆటోపే కాదు, ఆటోప్లే, PLAY ప్లే. సో చాలామంది ఆటోపే అని చెప్పి, నేను కూడా ఫస్ట్ ఆటోపే అని చెప్పి మామూలుగా నేను ChatGPTని అడిగాను అనమాట, ఈ యాప్ గురించి రివ్యూ చెప్పంటే తనకు కూడా అర్థం కాక ఆటోపే యాప్ అని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా పేమెంట్ చేసే యాప్ అది ఇది అని చెప్తుంది. సరే అని చెప్పేసి నేను ఇంకా దీంట్లోనే వెతికాను అనమాట. చాలామంది మేము చేస్తున్నాం అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకున్నా. నేను ఎట్లా చేసుకున్నా మీరు లాస్ట్ వరకు చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తేనే
మీకు అసలు ఏంటి అని చెప్పి తెలుస్తుంది. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఏంటో చెప్తాను, అందుకనే లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నా. ఏంటిది ఇది, ఏం చేసుకోవాలి ఏం చేసుకోవద్దు, ఎట్లా చేయాలి, ఎక్కడ ఏం పెట్టాలో కూడా చెప్తాను. సో నేను కూడా ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, వీడియో చేస్తూనే మనం కూడా పోస్ట్ చేద్దాం వీడియోస్ అని చెప్పేసి నేను ఇంకా 2 days అవుతుంది చేసి, బట్ ఇంకా నేను పోస్ట్ చేయలేదన్నమాట వీడియోస్. అంటే రికార్డ్ చేసి పోస్ట్ చేద్దాం డైరెక్ట్గా ఒకేసారి అని చెప్పేసి నేను అట్లా చేయలేదు. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు అంటే యూట్యూబే ఎక్కువ ఫేమస్ అయిపోయింది కదా, సో దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. దీన్ని కూడా కొంచెం ఫేమస్ చేస్తే సో దీంట్లో కూడా ఖచ్చితంగా మంచి మనీ అయితే వస్తుంది. సో దీన్ని మనం అందరం ట్రై చేద్దాము, ఎట్లా అవుతుందో ఏమో చూద్దాం. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి ఎట్లా లాగిన్ అవ్వాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న వెంటనే దాంట్లో మీరు ఆటోపే అని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే అనమాట. అయితే మీకు సెర్చ్లో చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ టైప్ చేస్తున్నా. సో ఆటోపే కాదు, పిఏవై కాదు, మళ్ళీ చెప్తున్నా, ఆటోప్లే, పిఎల్ఏవై, ప్లే. సో ఆటోప్లే అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే అట్లా వస్తుంది, ఓపెన్ చేయండి. సో మీరు అన్నిటికీ ఆప్షన్స్ వాడు అలో అని ఇస్తాడు కదా, అన్నీ యాక్సెప్ట్ చేయండి అనమాట. నోటిఫికేషన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తే వెరిఫై చేసుకుంటారనమాట. వెరిఫై చేసుకోగానే ఇట్లా 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఇవన్నమాట. మానిటైజేషన్ పాలసీ ఉంది చూసారా, ఇక్కడ రైజింగ్ స్టార్, బిగినర్ స్టార్ అని చెప్పేసి ఇక్కడ మానిటైజేషన్కి ఏమేమి ఎలిజిబుల్, ఏంటి, ఎట్లా ఇస్తే మనీ వస్తుంది అవన్నీ అవన్నీ ఇక్కడ ఒక పెద్ద లిస్టే ఉంది. మీరు చూస్తున్నారు కదా, అదిగో గ్రోయింగ్ స్టార్కి అక్కడ మనకి ఆడియన్స్ వస్తారు. తర్వాత వైరల్ సెన్సేషన్ అంట 2 times వస్తుందంట మనీ మనకి. సో చూడాలి, ఇదంతా కూడా మంచిగా వైరల్ అయితే బాగుండు ఈ యాప్, ఎందుకంటే మనం వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ డైరెక్ట్ మెయిల్ ఐడి, మీ ఒరిజినల్ మెయిల్ ఐడి అది ఉంటుంది కదా, సో అదైతే ఇవ్వద్దు. ఎందుకు, కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మొన్న క్రియేట్ చేసేసాను కదా, సో ఒక వేరే మెయిల్ ఐడి దీనికోసం అని చెప్పి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని దాని నుంచి నేను దీన్ని దీన్ని క్రియేట్ చేశాను అనమాట. సో అట్లా క్రియేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది కదా, మీ 3 dots క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకుని మీ దానికి పేరిచ్చుకోండి. పేరిచ్చుకున్న వెంటనే మీ గ్యాలరీలో వెళ్ళి మీరు ఏదైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని జస్ట్ సెలెక్ట్ బటన్ దగ్గర సెలెక్ట్ చేయగానే మీకు గ్యాలరీ చూపిస్తుంది. ఆ గ్యాలరీలో మీరు వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పైన సెలెక్ట్ దగ్గర వీడియో చేసుకుని దాని తర్వాత తమ్నేల్ ఉంది కదా, తమ్నేల్ దగ్గర కూడా మీరు ఏమైనా తమ్నేల్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ తమ్నేల్ ఇచ్చుకోండి. అండ్ డీటెయిల్స్ అయితే టైటిల్ ఇవ్వాలి కదా మనం పెట్టిన వీడియోకి, ఏదైతే దాని గురించి. సో నేను ఇది ఇండిపెండెన్స్ డే డ్రెస్సులు అనమాట. సో నేను దానికి అని చెప్పేసి అట్లా ఇచ్చాను. మనం యూట్యూబ్లో పెట్టాం కానీ ఎప్పుడు దీంట్లో పెట్టలేదు కదా, సో స్టార్టింగ్ పెట్టడం కాబట్టి ఇట్లా పెడుతున్నాను. ఈరోజు చూసి కొంచెం ఏదైనా సరే నేర్చుకునే స్టేజే కదా, సో పెడుతూ ఉంటే అదే మనకి అలవాటు అవుతుంది. సో దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకుని అన్నీ 16:9 రేషియోలోనే ఎడిట్ చేసుకుని డిస్క్రిప్షన్ కూడా ఏదో ఒకటి రాయండి. మీరు ఏ వీడియో అయితే ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ రాయండి. వైరల్, షార్ట్స్, లాంగ్ వీడియోస్, ఇట్లా ట్రెండింగ్ అని చెప్పేసి ఇవన్నీ రాయండి. ఈ ఛానల్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. క్రియేట్ దగ్గర మీ పేరు టైప్ చేసుకుంటే చాలు. అంటే ఒక్క అకౌంట్కి ఎన్ని ఛానల్స్ అయినా సరే మీరు దీన్ని నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ ఛానలే కాకుండా ఇంకొక ఛానల్ కూడా ఇంకొక పేరుతోటి టైప్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అని చెప్పేసి అప్లోడ్ పెట్టేస్తే అయిపోతుంది. సో అప్లోడ్ బటన్ నొక్కేయడమే, ఏం లేదు, డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే నాకు వైఫై లేదు, నేను హాట్స్పాట్ ఆన్ చేసుకుని మరీ చేస్తున్నా. సో స్లోగా అవుతుందన్నమాట, అప్లోడ్ అవుతుంది. వీడియో అప్లోడ్ అయిన వెంటనే ఇంకా మన ఛానల్లో కనిపిస్తుంది, అంతే అనమాట. చాలా సింపుల్గా వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కూడా వీడియోస్ పోస్ట్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.